అమెరికా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్లో జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట 19వ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక విభాగం చైర్గా ప్రముఖ భరతనాట్య గురువు సినీ నటిని ఇంద్రాణి ధవలపురి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరిస్తున్న ఇంద్రాణితో ప్రత్యేక ప్రతినిధి సిల్వేరి శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సాంస్కృతిక విలువల పరిరక్షణ అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి తరుణంలో దేశం కాని దేశంలో ఒక కళ అభివృద్ధితో పాటు వాటిని వ్యాప్తి గురించి ఎంతగానో కృషి జరుపుతున్నటువంటి ఇంద్రాణి దేవలూరి గారు మనతో పాటు ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా ఉన్నారు. వెల్కమ్ టు ప్రైమ్ 9. ఇంద్రాణి దావలూరి ఎడిట్లో కరెక్ట్ చేస్తాం. యాజ్ ఏ ఆర్టిస్ట్ గానా లేదు అంటే దాన్ని ప్రొఫెషన్ గా కన్వర్ట్ చేస్తాం. సో చాలా చిన్న ఏజ్ నుంచి చేస్తున్నానండి. డాన్స్ నేర్చుకోవడం, ఇంకా కళ అంటే అట్లాంటిది కదా, మహాసముద్రం అంటారు. సో దాని ఎత్తునే ఉన్న ఆ ప్రాసెస్ లో ఏదో ఒకటి తోడ్పడాలి టు ద నెక్స్ట్ జనరేషన్, టు ఆర్టిస్ట్, టు యునో డాన్సర్స్ అనేది ఒక వాంఛ, ఒక కోరిక. దాని వైపే అలాగా ఇదుకుంటూ ఇండియాలో ట్రెడిషనల్ విలేజెస్లలో ప్రారంభమైనటువంటి భరతనాట్యం అభివృద్ధి చెందినటువంటి అమెరికాకు మీరు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు? సో నేను భరతనాట్యం నేర్పిస్తానండి. మాది నాట్య మార్గం అని మాది స్కూలు. ఈ నాట్య మార్గం స్కూల్ని నేను నాట్య మార్గం ప్రొడక్షన్స్గా కూడా చేసి దాంట్లో అందెల రవమిది అది ఒక సినిమా తీసాం. అందెల రవమిది మన విశ్వనాథ్ గారి పాట ఉంది కదా స్వర్ణకమలంలో. సో ఇదేంటంటే ఒక ఇమిగ్రెంట్ ఉమెన్, తెలుగు అమ్మాయి, షీఈస్ mid-30, షీ కమ్స్ టు US. సో హౌ డస్ షీ స్టిల్ టేక్ హర్ ట్రెడిషన్ ఫార్వర్డ్? సో ఎందుకంటే వీఆర్ అ మైనారిటీ ఇన్ దిస్ కంట్రీ, అండ్ సో ఈజ్ ఆర్ డాన్స్ ఫామ్. అంటే ఒక బ్యాలే చేసినట్టు, జాజ్ చేసినట్టు భరతనాట్యాన్ని చూడరు కదా, వాళ్ళకి తెలీదు దాని గురించి. సో టు మేక్ Indian art forms a part of the American art landscape, we are also globally known. అన్నదానికి ఒక కృషి అన్నమాట. మేడం, అంటే ఇండియాలో ఉన్నటువంటి ట్రెడిషనల్ అప్రోచెస్, యోగా కానివ్వండి, డాన్సింగ్ ఆర్ట్స్ కానివ్వండి, అమెరికా లాంటి దేశాలే కాకుండా అభివృద్ధి చెందినటువంటి అన్ని దేశాలలో స్ప్రెడ్ అవుతుంది. అది ఎలాంటి మెసేజ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది ఇండియా నుండి ఇక్కడికి? One thing is we are ancient in terms of, ante we are 2000-year-old tradition. Ippudu America 250 years of independence year kada. So just imagine the tradition that has been given from guru to shishya, paramparala ochindi kada. Adi manam in US lo we are trying to show to people. సో ఈ మూవీ చేసింది ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వడానికి, ఓ దెర్ ఇస్ దిస్ గురు, దెర్ ఇస్ దిస్ డాన్సర్, వాట్ ఈస్ హర్ స్టోరీ, వై డూ పీపుల్ డాన్స్, వాట్ ఈస్ ద ప్యాషన్ బిహైండ్ ఇట్, సో వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్, హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ హర్ టు అడ్జస్ట్ హియర్, అండ్ ఆ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మనకుంటాయి కదా అప్స్ అండ్ డౌన్స్, ఒడిదుడుకులు, ఎలా ఆమె తట్టుకుంది, ఎలాగ చూసాము, ఎలాగ చేసాము అనేది దీంట్లో బాగా తెలుస్తుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ వన్ అబౌట్ 13 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండి. సో అది ఇట్స్ గాన్ టు మెనీ డిఫరెంట్ కంట్రీస్, అండ్ వీ హ్యావ్ ఈవెన్ వన్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫ్రమ్ దాదా సాహెబ్ ఫాల్కే. సో వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఆటలో మీరు ఏమేమి ఈవెంట్స్ కోఆర్డినేట్ చేస్తున్నారు? 3 days ఆట ఈవెంట్ లో మీ రోల్ ఎట్లా ఉండబోతుంది? నేను కల్చరల్ అడ్వైజర్ అండి ఫర్ ఆట. కల్చరల్ అడ్వైజర్ గా ఉన్నాను, అండ్ వీ హ్యావ్ డన్ అన్ ఇనాగరల్ బ్యాలే, సమ్ పర్ఫార్మెన్సెస్. సో అవన్నీ ఇంకా పార్ట్ ఆఫ్ కల్చరల్ కదా, అంటే నేను ఉండేదే కల్చరల్ లో. ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ కనెక్టింగ్ ఫర్ ఎనీథింగ్. So that is what I've been doing in Aata, and also we've kept this stall in Aata. నేను కొత్తగా ఒక మూవీ a book రిలీజ్ చేశాను Amazon లో. సో ఈ బుక్ పేరు నాట్యం, అండ్ ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ లాంజివిటీ ఇన్ డాన్స్. అంటే అప్పట్లో మాకు తెలియకుండా మేము 10 సార్లు చేయడం, 20 సార్లు చేయడం ఇలా చేసేవాళ్ళం.
అంటే డాన్స్ ఇస్ నాట్ సపోజ్ టు బి డన్ లైక్ నేల మీద, మార్బుల్ మీద, గ్రనైట్ మీద, సిమెంటెడ్ ఫ్లోర్ ఇట్లా 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 పర్ఫామ్ చేసాం. దాంతో చాలా వేర్ అండ్ టేర్ అయిపోయింది బాడీకి. బట్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ అండర్స్టాండ్ అ వే అరౌండ్ దిస్ డాన్స్ ఫామ్. ఎందుకంటే మనకి బ్యాలే ఉన్నారనుకోండి, వాళ్ళకు పెద్ద ఆంటరాజ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటి, ఆర్థోపెడిక్స్ ఉంటారు, ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మన దానికి, మన డాన్స్కి ఎట్లా? అండ్ ఇప్పుడు నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పుట్టి పెరిగి డాన్సే ప్రాణం అనుకుని జీవించే వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్ట్. కానీ వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండదు. Because they are freelancing dancers. They might have a dance company which will not have a turnover where they can apply for, like, you know, this country without medical insurance is very difficult. So alanti vallaki how to take care of yourself for long. మీరు డాన్స్ టీచర్ గా ఎంత మందికి ఇప్పటివరకు ట్రైనింగ్స్ ఇచ్చారు? మీ స్టూడెంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నారు? సో అంటే మా టీచర్ కింద నేర్పిస్తున్నా, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్పిస్తూ ఉన్నా. ఇక్కడ ఒక 11 ఏళ్ళు పైగా అయిపోయింది నేర్పిస్తూ. సో కొన్ని అరంగేట్రం చేశాను. తర్వాత మా అమ్మాయి కూడా నెక్స్ట్ ఇయర్ అరంగేట్రం చేస్తోంది. సో ఐ ట్రై అండ్ పుష్ దెమ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. అంటే హౌ ఎక్సర్సైజ్ సైన్స్ ఇస్ ఇంపార్టెంట్, హౌ యోగా ఇస్ ఇంపార్టెంట్ ఇన్ డాన్స్, ప్రతి అడవులో ఎక్కడ ఊపిరి పీల్చుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఆల్ దిస్ థింగ్ ఇస్ ఆల్సో బాడీ సైన్స్, బాడీ కైనెటిక్స్, ఫిజియాలజీ, ఎనాటమీ. దీన్ని కూడా రంగరించుకుని బాగా మంచి స్ట్రాంగ్ డాన్సర్స్ గా తీర్చిదిద్దాలి అని ఒక, మీరు అడిగిన ప్రశ్న వేరే, నేను చెప్తున్నాను రిలవెంట్ ఆన్సర్ చెప్తున్నారు. నేనే అంటే రిలవెంట్ లేని క్వశ్చన్ అని, బట్ రిలవెంట్ ఆన్సర్ చెప్తున్నారు. సో దట్ ఇస్ ద హోల్ crux. కమ్యూనిటీ నుండి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందండి? హౌ యు ఆర్ గెట్టింగ్ ద రెస్పాన్స్? Well, the movie did really well. In terms of many people have watched here and they were very appreciative. And they were like, ఇలాంటి మూవీస్ కూడా రావాలి. ఇప్పుడు బాగా ఊచపోతా, చంపేయడాలు, కొట్టుకోవడాలు, రక్తపాతం చాలా కదండి. అలాంటప్పుడు some movie message oriented has come out, which was refreshing, is what actually censor board members had told me. మన హైదరాబాద్ లో వాళ్ళు పిలిచి నన్ను మరీ చెప్పారమ్మా, మేము పెన్ ఎత్తుతే దాని ఒక ఖడ్గం లాగా, స్వోర్డ్ టు కట్ లాగా ఎత్తుతాము, మీ మూవీకి మేము ఎత్తి 10 నిమిషాల తర్వాత పెట్టేసి ఎంజాయ్ చేసాం మూవీ అని చెప్పారు. సో మీ మూవీ పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి, అందులో నటులు, అందులో తారాగానం ఎవరు? సో అందెల రవమిది is the name of the movie. ఇది Amazon Prime లో ఉంది. దీంట్లో of course I am the protagonist, ఇంద్రాణి దావనూరి. తర్వాత విక్రమ్ కొల్లూరు who plays my male lead. Again ఆదిత్య మెనన్, ఆయన తెలిసే ఉంటుంది చాలా మందికి, is a very famous. ఆయన కూడా he plays a male lead for later. And then తనికెళ్ళ భరణి గారు who acts as my father. జయలలిత గారు who acts as my mother-in-law. IDPL నిర్మల గారు. తర్వాత ఆది లోకేష్ అని ఉన్నారు, ఈజ్ పవిత్ర లోకేష్ బ్రదర్, బట్ he was big in కన్నడ మూవీస్ అన్నమాట. సో they all helped me. We could film 30% in India, we filmed 70% here. My students, my parents, everybody. It is ఒక విలేజ్ కావాలంటారు కదా, ఇట్ టేక్స్ అన్ ఎంటైర్ విలేజ్. సో ఇట్ టుక్ అన్ ఎంటైర్ విలేజ్ ఫర్ మీ టు మేక్ దిస్ మూవీ. ఇంద్రాణి గారు, మా ఇద్దరు డాటర్స్ కూడా డాన్సర్సే. ఇండియాలో అప్కమింగ్ అవుతున్నటువంటి యూత్ కు మీరు ఏం మెసేజ్ ఇస్తారంటే డాన్సింగ్ ఆర్ట్స్? So what I have noticed in India is that people are moving away from your own art form. దాన్ని మీరు ఎంత బాగా జాగ్రత్తగా కాపాడుకుని దాన్ని పెంచగలిగితే, ఇప్పుడు పంచదార ఇలా పట్టుకుంటాం, జారిందంటే చీమలు ఎత్తుకుపోతాయి, తర్వాత ఏం మిగలదు గుప్పిట్లో. సో ఆర్ట్ కూడా అలాంటిది. దాన్ని మీరు అలాగే ఆ లిమిటేషన్స్ లో దాన్ని బాగా, దాని బ్యూటీ తెలుసుకుని. అండ్ ఒకటి చెప్పాలంటే అండి, మొన్న వైజయంతిమాల గారు, షీ యాక్చువల్లీ డాన్స్డ్ వర్ణం, 90 ఏళ్ళు ఆవిడికి. Great. Tell me a ballerina who could dance at 90. A ballerina, forget, who could dance at 40. So what better dance form for you to enjoy all your life than an Indian classical dance form? And if you have the Indian origin,
your origin is from India. Yes. It's a beautiful art form. Don't learn it cultural sake. ఏదో చేసాము అమ్మ నాన్న అడిగారు చేసాము కాకుండా like learn it for the beauty of it. Enjoy performing. Definitely experiment Yes. and tell stories with through the dance form, social, historical, mythological, does not matter. So it's a beautiful thing, and దాన్ని రంగరించుకుని దాన్ని ఆకలింపు చేసుకుని దాన్ని try to take it forward. Yes. మాది ఇంకా we are here to guide you, but you have to take it forward. Yes. You have to dance. చూసారు కదా, దేశవ్యాప్తంగా కూడా ఎంతో పేరెనికైనటువంటి ఇండియన్ ట్రెడిషనల్ డ్యాన్స్లు ఒక భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక ఉద్యమ ధోరణితోని ఇక్కడ ఇంద్రాణి గారు కొనసాగిస్తున్నారు. ఆమె చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా ప్రైమ్ 9 వెన్నని ఉంటుంది. థ్యాంక్ యూ. And Natyam is published in English and it's available on Amazon. ఈ బుక్ ఏంటంటే a journey through strength and longevity in dance అనేది కాన్సెప్ట్. సో డాన్స్ ఫిజియాలజీ, దాని ఎలాగ ఇంజరీస్ ఎలాగ ఆపచ్చు, ఎలా జాగ్రత్త పడచ్చు అనేది రాశానమాట. దీంట్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎక్సర్సైజెస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో దేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏ అడుగు చేస్తే ఏది ఎఫెక్ట్ అవుతుంది, ఎలా జాగ్రత్త పడచ్చు అని కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇట్స్ a 101. One book for me. Definitely. It's a dance 101.